హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు కథ చూద్దామా? కథ పేరు తెలివైన మేక, తెలివి తక్కువ తోడేలు. ఒకరోజు గొర్రెల మందతో పాటు ఒక మేక పిల్ల కూడా గడ్డి మేస్తూ కొంత దూరంలో తీయని గడ్డి లభిస్తుందని వెళ్ళింది. అలా అది గొర్రెల మందకు దూరం అయిపోయింది. అక్కడే పొంచి ఉన్న ఒక తోడేలు దాని దగ్గరకు వస్తున్న సంగతి దానికి తెలీదనమాట. సరిగ్గా అది దాని మీదకి దూకే సమయానికి గమనించి పరుగు తీయబోయింది. కానీ భయంతో ఆగిపోయి, నన్ను చంపకు, నీకు పుణ్యం ఉంటుంది. నా ఆకలి ఇంకా తీరలేదు. తీయని గడ్డి తింటే నీకు తీయని మాంసం లభిస్తుంది కదా అని చెప్పి అంటుంది. వెంటనే తోడేలు కూడా ఆలోచనలో పడింది. సరే, కొంతసేపు వేచి ఉంటాను అని చెప్పి అంటుంది. ఆ తర్వాత మళ్ళీ తోడేలు దగ్గరికి ఆ తెలివైన మేక వచ్చి, నేను అటు ఇటు గెంతులేస్తాను. నేను తిన్నది బాగా అరుగుతుంది. అప్పుడు నీకు తినటానికి కష్టం ఉండదు అని చెప్పేసి అంటుంది. సరే, దానికి గూడా అంగీకరిస్తుంది తోడేలు. ఇక మేకకు మరో కొత్త ఆలోచనొచ్చి తోడేలు దగ్గరికెళ్ళి, నా మెడలో ఉన్న గంట తీసి వాయిస్తూ ఉండు. నేను మరింత వేగంగా గంతులేసి ఆడతాను అని చెప్పేసి అంటుంది. తోడేలు సరే అని చెప్పి గంట తీసి గట్టిగా వాయించడం మొదలుపెడుతుంది. అక్కడికి సమీపంలో ఉన్న గొర్రెల కాపరి అది విని పరుగు పరుగున వస్తాడనమాట. అతనితో పాటు వచ్చిన కుక్కలు కూడా వెంటబడడంతో ఇక తోడేలు దేవుడా, రాముడా అనుకుంటూ అడవిలోకి పరుగు తీస్తుంది. ఇక దీంట్లో తెలివి, సమయస్ఫూర్తి ఉంటే బలమైన శత్రువును కూడా అతి తేలిగ్గా జయించవచ్చు అన్న నీతిని మనం ఈ కథ ద్వారా తెలుసుకుంటామన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్?